తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఎముకలు విరిగినప్పుడు, షుగరు, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నప్పుడు ఎముకలు మళ్ళీ తిరిగి యథాతథ స్థితికి రావటానికి, అవి ఎముకలు కట్టుకోవటానికి, ఫ్రాక్చర్ మానటానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటే ఏమి ఇబ్బందులు ఏముండవు. షుగర్ ఉన్నా కూడా మిగతా వారికి ఏ విధంగా ఎముకలు మళ్ళీ యథాతథ స్థితికి వస్తాయో అదేవిధంగా జరుగుతుంది. అయితే ఎముక విరగటానికి గల కారణం విటమిన్ డి, కాల్షియము రెండు లోపించినప్పుడు వృద్ధులలో దెబ్బ తగలకుండానే వాటంతటికదే ఎముకలు విరిగిపోతాయి. కనుక వృద్ధాప్యము, విటమిన్ డి లోపము, కాల్షియం లోపము, ఈ మూడింటితో పాటు మెగ్నీషియం లోపం కూడా ఈ ఎముక పెళుసుదనము, ఎముకలు గుల్లబారిపోవటం వల్ల సులువుగా ఎముకలు ఇరిగిపోతాయి. ఆ విధంగా సులువుగా ఎముకలు ఇరిగేవి ఏవే ఉన్నాయంటే తొంటి ఎముక ఒకటి, తర్వాత మణికట్టు దగ్గర ఉండే ఎముకలు, చిన్న దెబ్బ కూడా తగలకుండానే మణికట్టు దగ్గర ఉండే ఎముకలు ఇరిగిపోతాయి. ఈ విధంగా ఈ ఎముకలు మళ్ళీ తిరిగి అవి మానాలంటే కొన్ని చోట్ల తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. తుంటి ఎముక మరి మళ్ళీ కట్టుకోవాలంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఎముకలు మళ్ళీ యథాతథ స్థితికి రావాలంటే ప్లేట్లు, రాడ్లు, స్క్రూలు లాంటివి ఉపయోగించడం ద్వారా మళ్ళీ యథాతథ స్థితికి వస్తాయి. ఈ విరిగిన ఎముకలు మానాలంటే కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియంతో పాటు విటమిన్ సి కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. దీంతోపాటు మాంసకృతులు, ఎముకలో కాల్షియంతో పాటు మాంసకృతులు కూడా చాలా అవసరం. ప్రోటీన్, ఎముక కానీ, కండరాలు కానీ, చర్మం కానీ ఏదైనా మానాలంటే, పుండు మానే గుణానికి, పుండు మానాలంటే జింకు కీలకం. కాలిన గాయాలు కూడా మానాలంటే జింకు కీలకం. కనుక కాల్షియము, విటమిన్ డి, విటమిన్ సి, మెగ్నీషియము, మాంసకృతులు, జింకు ఇవన్నీ కూడా విరిగిన ఎముకలు మళ్ళీ మానాలంటే ఇవి కావాలి. చిన్నపిల్లల్లో ఆపరేషన్లు చేయకపోయినా పిల్లల్లో ఎముకలు త్వరితగతిన వాటంతటికి అవే మానుతాయి. ఈ విటమిన్లు, ఎముకలు మానడానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్న 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. పెద్దలు, ఇంట్లో ఉండే పెద్దలు ఎవరికైనా ఎముకలు విరిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎముకల చారు, బోన్ సూప్, అది గొర్రె, మేక యొక్క కాళ్ళ పొడుగాటి ఎముకలు ఉంటాయి, వాటితో బోన్ సూప్, బొక్కల సూప్, దాన్ని తయారు చేసి ఇస్తే త్వరగా మాంతాయని ఎముకల సూపు, బోన్ సూప్ ఇస్తూ ఉండేవారు. మనకి ఎముకలు త్వరితగతిన మానాలంటే, విరిగిన ఎముకలు మళ్ళీ మానాలంటే 10 రకాల ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా వాడితే ఎముకలు సాధారణంగా 6 వారాల నుంచి 3 నెలల కాల వ్యవధిలో మానిపోతాయి. ఇరిగిన తర్వాత, మళ్ళీ మానిన తర్వాత గతంలో ఎంత పటుత్వంతో ఉన్నదో ఎముక అంతటి పటుత్వం వస్తుంది. మొట్టమొదటిది పాలు, పాల ఉత్పత్తులు. పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, జున్ను, పన్నీరు, వీటిలన్నిటిలో కూడా పాల ఉత్పత్తులలో కాల్షియం చాలా అధికంగా ఉంటుంది. కాల్షియంతో పాటు విటమిన్ డి ఉంటుంది. ఈ కాల్షియము, విటమిన్ డితో పాటు మాంసకృతులు కూడా ఉన్నాయి. ఈ 3 కలిపి ఎముక మానేలా చేస్తుంది. పాలు ఏదో తాగానంటే తాగాము, చిన్న గ్లాసుడు పాలు కాదు.
రోజుకి 1/2 లీటర్ పాలు తాగాలి. పొద్దున్నే ఒక 1/4 లీటర్ పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, 1 స్పూను తేనె వేసుకుని తాగాలి. రాత్రి అన్నం తిన్న తరువాత, భోజనం చేసిన గంట తర్వాత, నిద్రపోవడానికి 1 గంట ముందు మళ్ళీ 1/4 లీటర్ పాలల్లో పసుపు, మిరియాల పొడి, తేనె వేసుకుని తాగితే మనకు కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి. అంటే మనిషికి 1/2 లీటర్ పాలు తాగాలి. ఈ 1/2 లీటర్ పాలకు అదనంగా పెరుగు, పన్నీరు, మజ్జిగ వాడాలి. ఇక 2 సోయా చిక్కుళ్ళు. సోయా చిక్కుళ్లను రకరకాలుగా వినియోగించవచ్చు. సోయా చిక్కుళ్లను కూరకు వాడచ్చు. సోయా చిక్కుళ్ళ పిండి దాన్ని పుల్కాలు చేసుకుని ఆ విధంగా తినచ్చు. సోయా చిక్కుళ్లను నీటిలో నానబెట్టి వాటిని మిక్సీలో వేసి సోయా పాలు తయారు చేసి సోయా పాలల్లో పసుపు, మిరియాల పొడి, తేనె వేసుకుని సోయా పాలు తాగచ్చు. వేడి చేసిన సోయా పాలను తోడుపెట్టి సోయా పెరుగు తయారు చేసుకుని వాడచ్చు. సోయా పాలతో తయారు చేసిన పన్నీరు, సోయా పన్నీర్ని టోఫు అంటారు, TOFU. పన్నీరు అమ్మిన షాపుల్లోనే ఈ టోఫు కూడా అమ్ముతారు. టోఫుని వివిధ రకాల అల్పాహారం తయారు చేసుకోవడానికి, కూరల్లో కూడా వినియోగిస్తే సోయాలో అత్యధికంగా మాంసకృతులు ఉన్నాయి. మాంసకృతుల ప్రభావం వల్ల ఎముక త్వరగా మానుపడుతుంది. 3 గుమ్మడి గింజలు. రాత్రిపూట 2 స్పూన్ల గుమ్మడి గింజలు నానబెట్టి ఉదయం టిఫిన్తో పాటు తింటే గుమ్మడి గింజల్లో వివిధ ఖనిజ లవణాలతో పాటు జింకు కూడా సమృద్ధిగా ఉంటుంది. జింకు ఈ ఎముక మానటానికి సహాయపడుతుంది. 4 క్యాప్సికమ్. బెంగుళూరు మిర్చి. ఈ బెంగుళూరు మిర్చి ఆకుపచ్చ రంగులోనూ, పసుపు రంగులోనూ, ఎర్ర రంగులో 3 రంగుల్లో దొరుకుతుంది. క్యాప్సికమ్ని సాలడ్ రూపాన పచ్చివే తినచ్చు. ఆకుపచ్చ దానికంటే కూడా పసుపు, ఎరుపు రంగులో పోషక విలువలు అధికంగా ఉంటాయి. క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉండి ఎముకలు త్వరగా మానటానికి ఉపయోగపడుతుంది. 5 బ్రాయిలర్ చికెన్. బ్రాయిలర్ చికెన్లో ఉండే మెత్తగా ఉండే, లేతగా ఉండే ఎముకలు నవలాలి. దాంట్లో కాల్షియం లభిస్తుంది. 6 చేప. చేప పులుసు వాడాలి. చేపలో ఉండే నడుము ఎముక తీసేసి, పెద్ద ఎముక తీసి, కండ లోపల ఉండే సన్నటి ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు నవిలేసేయాలి. ముళ్ళు నవలటం ద్వారా మనకు కాల్షియం లభిస్తుంది, విటమిన్ డి లభిస్తుంది. 7 కోడిగుడ్లు. కోడిగుడ్లు తెల్ల సొన, పచ్చ సొనతో కలిపి రోజుకి 3 పూట్ల 3 కోడిగుడ్లు. కోడిగుడ్డు ఉడకబెట్టి కానీ, ఆమ్లెట్ కానీ, హాఫ్ బాయిల్డ్ కానీ, పొరుటు కానీ మనకు తోచిన విధంగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడచ్చు. హాఫ్ బాయిల్డ్ వేసుకోవచ్చు, బుల్సై వేసుకోవచ్చు. ఈ విధంగా కోడిగుడ్డు వినియోగం వల్ల ఎముక త్వరగా మానుతుంది. 8 మనకు ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి. ద్రాక్ష పళ్ళల్లో కూడా పెద్ద సైజులో ఉండే ద్రాక్ష పళ్ళు, రెడ్ గ్రేప్స్ అంటారు. ఎర్రటి రెడ్ గ్రేప్స్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దాంట్లో విటమిన్ కే కూడా ఉంటుంది. ఆ విధంగా ఎముక త్వరగా మానుపడుతుంది. 9 బాదం పప్పులు. రాత్రిపూట 6 బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్న బాదం పప్పు పై ఉండే గోధుమ రంగు పొట్టు తొలగించి రోజు వాడాలి. ఇక 10 ఆకుకూరలు. పాలకూర, తోటకూర, బచ్చల కూర, పొనగంటి కూర, గోంగూర, ఉల్లికాడలు, ఇలా ఆకుకూరలు వినియోగించటం వల్ల ఆకుకూరలో అత్యధికంగా కాల్షియం ఉంది. ఆ కాల్షియం ప్రభావం వల్ల ఎముకలు త్వరగా మానుతాయి. ఈ విధంగా ఎముకలు విరిగిన తరువాత షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఎముకలు మానటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే విటమిన్ డి, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియము, మాంసకృతులు,
జింకు అధికంగా ఉండే ఆహార పదార్థాలను మనము క్రమము తప్పకుండా తీసుకోవాలి.